మన పిల్లలు సర్కార్ బళ్ళలో చదువుతూ ఉంటారు కదా, మన పిల్లలే చదివేదంతా. మన బీసీ, మన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ పిల్లలే కదా సర్కార్ బళ్ళలో చదివేది. అగ్రవర్ణాల పిల్లలు అయితే లేరు కదా అందులో. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మనం ఉద్యమాలు చేసినాం కదా. తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మన జీవితాలు మారిపోతాయని ఉద్యమం చేసినాం కదా. సో దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు చదువుతున్న సర్కారు బడిలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఇది సంవత్సరాల వారీగా పాఠశాలల పారిశుద్ధ్యం అంటే మరుగుదొడ్ల బడ్జెట్ మరియు ఖర్చు. అంటే స్కూళ్ళకు పోతే మనం అనేక సార్లు చూసినాం, ఆడపిల్లలకు ఒకే బాత్రూమ్ ఉంటుంది, 100 మంది లైన్ కట్టి నిలబడతారు. అటువంటి ఘటనలు మనం అనేక చూసినాం. హైదరాబాద్లో చూసినాం, చాలా చోట్ల చూసినాం. మరుగుదొడ్లు గతిలేవు. మధ్యాహ్న భోజనం సంగతి తర్వాత మరుగుదొడ్లు గతిలేవు. ఎన్లా సర్కార్ స్కూళ్ళల్లో. అదే ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఉంటాయి వీళ్ళ దగ్గర, మరుగుదొడ్లకు లేవు. మరి మరుగుదొడ్లకు పైసలు పెట్టలేదంటే పెట్టిర్రు. పెట్టేం చేసిరంటే మరుగుదొడ్ల పయకార్ల పైసలు కూడా ఎత్తుకపోయి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఇతర ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు చేసారు. దానికి పక్కా లెక్కలు ఇవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మిగులు బడ్జెట్తో ఉన్నాం మనం. 3 సంవత్సరాలు మిగులు బడ్జెటే. 2015-16, 16-17, 18-19, 17-18 ఈ 3 సంవత్సరాలు మనం మిగులు బడ్జెట్లో ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2014-15లో హై స్కూల్లో బాలికల మరుగుదొడ్ల నిర్మాణం. హై స్కూళ్ళల్లో ఉన్నటువంటి, హై స్కూల్ అంటే కొద్దిగా పిల్లలు పెద్దగా అవుతారు, పిల్లలకు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకు మరుగుదొడ్లు సపరేట్గా ఉండాలి. వాళ్ళకు నిన్న ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయితే వాళ్ళకు మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. అయితే మరుగుదొడ్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాలికల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో బాలికల కోసం మరుగుదొడ్లు నిర్మిస్తాం. వాళ్ళకు మరుగుదొడ్లు, వాళ్ళకి పయకాన్లు, బాత్రూమ్లు కడతాం స్కూళ్ళల్లో అని 1,05,00,000 రూపాయలు కేటాయించాడు కేసీఆర్. 1,05,00,000 రూపాయలు 2014-15లో కేటాయించి అందులో ఎంత ఖర్చు పెట్టిండు ఎరికేనా? 10 లక్షలు ఖర్చు పెట్టిండు. 10 లక్షలు. 90% నిధులు ఇక్కడ దారి మళ్ళీ ఇచ్చిండు.